మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వైసీపీ నేత సినీ నటుడు పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. పోసాని దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు కొట్టివేసింది. సిఐడి దాఖలు చేసిన పిటి వారెంట్ ను కొట్టివేయాలని పోసాని దాఖలు చేసిన పిటిషన్ పై ఉన్నత న్యాయస్థానంలో విచారణ జరిగింది. పోసానిని ఇప్పటికే పిటి వారెంట్ పై కర్నూలులో అదుపులోకి తీసుకున్నట్లు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కోర్టుకు తెలిపారు. మంగళగిరి మెజిస్ట్రేట్ ఎదుట పోసానిని ప్రవేశపెట్టేందుకు కర్నూలు నుంచి తీసుకొస్తున్నారని పీపీ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాదనలు విన్న ధర్మాసనం పోసాని లంచ్ మోషన్ పిటిషన్ ను కొట్టివేసింది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ ఫోన్ లైన్ లో అందించే సిద్ధంగా ఉన్నారు. హరీష్, ప్రజెంట్ పోసాని కృష్ణమురళికి సంబంధించినటువంటి వ్యవహారం రాజకీయంగా ఇటు సినీ రంగానికి సంబంధించిన కూడా కొంతవరకు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే పోసాని అరెస్టుకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఆయన వరుసగా దాదాపుగా 17 కేసులు నమోదయ్యాయి. అన్నింటిలోనూ ఆయనకి బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆ నిమిషంలో ఆయన బయటకు వస్తారన్నటువంటి ఒక ప్రచారం జరిగింది. అయితే అనుకోని విధంగా హైకోర్టుకి ఆయన లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. లంచ్ మోషన్ పిటిషన్ లో గుంటూరు సిఐడి పోలీసులు పిటి వారెంట్ క్వాష్ చేయాలని చెప్పి కూడా ఆయన కోరినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే ఆయనకి కొంతవరకు నిరాశ ఎదురైనటువంటి సిచ్యువేషన్ ఉంది. ఎందుకంటే లంచ్ మోషన్ పిటిషన్ విచారించినటువంటి న్యాయస్థానం ఆయనకి ఏదైతే బెయిల్కి సంబంధించినటువంటి ఇష్యూకి సంబంధించినటువంటి వ్యవహారమైన హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు కొంతవరకు కూడా చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా పోసాని వరుసగా పోలీస్ స్టేషన్ చుట్టూ న్యాయస్థానం చుట్టూ తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. అందులో భాగంగానే తన వయసును దృష్టిలో పెట్టుకుని తనకున్నటువంటి ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని తాను నడవలేని స్థితిలో ఉన్నాను కాబట్టి దాదాపుగా 64 ఏళ్ల పై వయసు ఉంది కాబట్టి తను పిటిషన్ విచారించి న్యాయం చేయాలని చెప్పి కూడా కోరారు. అయితే లంచ్ మోషన్ పిటిషన్ ని హైకోర్టు కొట్టివేసింది. హైకోర్టు కొట్టివేసిన తర్వాత సిఐడికి సంబంధించినటువంటి అధికార యంత్రాంగం తీసుకునేటువంటి చర్యలు ఎలా ఉంటాయి, పిటి వారెంట్ కి సంబంధించినటువంటి క్వాష్ చేయాలని ఇస్తున్నటువంటి లంచ్ మోషన్ పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసినటువంటి నేపథ్యంలో ఇంకా పోసానికి సంబంధించినటువంటి ఇష్యూకి సంబంధించినటువంటి వ్యవహారంలో అధికారులు ఏ విధంగా ముందుకు వెళ్తారన్నది కూడా చర్చనీయాంశంగా మారింది. ఇలా వరుసగా కేసులతో తనను ఇబ్బందులు గురి చేస్తున్నారు. రాజకీయ కుట్రలో భాగంగా తను రాజకీయాల నుంచి తప్పుకున్నట్లుగా ప్రకటన చేసినప్పటికీ కూడా తనను ఉద్దేశపూర్వకంగా ఎక్కించేటువంటి విధానం, అదేవిధంగా తనను ఇబ్బంది పెట్టేటువంటి విధానంలో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని చెప్పి పోసాని న్యాయవాది ఆయన కోర్టులో వివరించారు. అయినప్పటికీ కూడా న్యాయస్థానం లంచ్ మోషన్ పిటిషన్ విచారించిన తర్వాత తీర్పు వెలువరించినటువంటి సిచ్యువేషన్ మొత్తం మీద పోసానికి సంబంధించినటువంటి ఎపిసోడ్ లో రోజుకో మలుపు తిరుగుతున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు భవిష్యత్ కార్యాచరణలో భాగంగా ఆయనకి ఎలాంటి చర్యలు ఉంటాయి, పోసానికి సంబంధించినటువంటి కేసు విచారణలు ఏ విధంగా ముందుకు వెళ్తాయి అన్నది కూడా పెద్ద ఆసక్తికరంగా మారినటువంటి సిచ్యువేషన్ అయితే మనకు కనిపిస్తుంది. సోని.